కష్టాల నుండి పొందే అనుభవాలు, అనుభవం నుండి వచ్చే ఆలోచనలను ఆచరించి తన పట్టుదలని రుజువు చేశాడు ఓ విద్యార్థి. కుటుంబ ఆర్థిక బాధ్యతలను గుర్తెరిగి మొదటి ప్రయత్నంలోనే విజయానికి నాంది పలికి కాలుష్య రహిత బ్యాటరీ బండిని తక్కువ ఖర్చుతో తయారు చేసి ఔరా అనిపించాడు. విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సిద్ధు అనే యువకుడు తన స్వగ్రామం నుండి కళాశాలకు చేరేందుకు రోజు 17 కిలోమీటర్ల ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఛేదించి సొంతంగా ఈ బైక్ను తయారు చేసి తను పడే ఇబ్బందులను అధిగమించాడు. ప్రాథమిక విద్యలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఫెయిర్లలో బహుమతులు కైవసం చేసుకున్న సిద్ధు తను నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బైక్ను తయారు చేయడం సాధ్యమైందని అంటున్నాడు. ప్రేరణ కలిగించే ఈ యువకుని ఆలోచనలు భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు అందిపుచ్చుకోవాలని కోరుకుందాం. ఇగ్నిషన్ అయితే ఇక్కడ ఉంటుంది సార్. సో ఇక్కడ ఇది ఇచ్చిన తాళం పెట్టి తిప్పితే ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది. ఫస్ట్ ఆన్ అయిన వెంటనే మనకి ఇందులో ఛార్జింగ్ చూపెడుతుంది, ఎంత ఛార్జింగ్ ఉందని. ఇప్పుడు ఇక్కడైతే 51.1 ఛార్జింగ్ అయితే ఉంది. దీన్ని వోల్ట్ మీటర్ అంటారు. అండ్ ఇవి రెండు బ్రేక్స్. యాక్చువల్గా నార్మల్ బ్రేక్స్కి వీటికి డిఫరెంట్ స్పీడ్ గేర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్పీడ్ గేర్, ఇందులో దాదాపు 25 km/h స్పీడ్ వెళ్తుంది. ఇందులో సెకండ్ గేర్లో 35 వెళ్తుంది దాదాపు. తర్వాత థర్డ్ గేర్లో కంట్రోలర్ ఏంటంటే మనం ఇచ్చే ఆపరేషన్స్ అన్నిటిని ఇదే మేనేజ్ చేస్తుంది అనమాట. దీని తర్వాత ఇది ఒక